హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలని కోరుకుంటూ మేమైతే ఈరోజైతే విజయవాడకి అయితే వెళ్ళామండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ మాకైతే ఎప్పుడు కుదరడం లేదు. అమ్మ పిలిస్తే కానీ మనమైతే వెళ్ళడం అయితే కుదరదు కదండి. అమ్మ ఎప్పుడు పిలవాలనుకుంటే అప్పుడే పిలుస్తుంది కదా. మనం ఎన్నిసార్లు ట్రై చేసినా సరే అమ్మ పిలిచినప్పుడే మనం పోవాల్సి వస్తుంటుంది కదండి. మేమైతే 2-3 ఇయర్స్ నుంచి అయితే చాలా ట్రై చేస్తున్నాము, కానీ మేమైతే వెళ్ళలేకపోతున్నాము. ఈసారి అయితే వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నామండి. అది కూడా సడన్గా అనుకున్నాము. నిన్న అనుకున్నాము మ్యారేజ్ డే ఉందని చెప్పేసి, మ్యారేజ్ డే రోజు వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అనుకున్నాము. అమ్మవారు కూడా బాగానే దయ తెలిసి అమ్మవారు అయితే రప్పించుకోవాలనుకుంది. కాబట్టి మేము కూడా వెంటనే ఇక కార్ మాట్లాడుకొని అయితే వెళ్ళామండి. ఆ రోజు నైట్ అంతా టికెట్లు అయితే వెతుక్కుందాం అనుకున్నాం, ట్రైన్కి వెళ్దాం అనుకున్నాము. మళ్ళీ తర్వాతకి కుదరలేదు. మళ్ళీ ట్రైన్ అయితే ఇబ్బంది పడతారు పిల్లలు మేమని చెప్పేసి అయితే మళ్ళీ కారు మాట్లాడుకునేసరికి నైట్ 10:30 అయిందండి. అలా కారు మాట్లాడుకుని అన్ని సమకూర్చుకున్న తర్వాతకి ఒకేసారి ఇంటి దగ్గరికి అయితే నైట్ అయితే అన్నం తిని అయితే అమ్మవారి దగ్గర నుంచి అయితే వచ్చామండి. వచ్చి 12 దాకా అలానే అన్ని సర్దుకొని బట్టలు అవన్నీ సర్దుకొని తర్వాత 12 తర్వాతకి అయితే ఇల్లు అన్నీ తుడుచుకొని స్వామివారి దగ్గర అయితే పూజ అయితే చేసుకొని వారి పిల్లలై అందరం అయితే కొత్త బట్టలు అయితే తీసుకున్నామండి. అందరి కొత్త బట్టలు కూడా దేవుని దగ్గర అయితే పెట్టుకొని దండం అయితే పెట్టుకున్నామండి. దండం పెట్టుకొని అమ్మవారి ఇంటి దగ్గరికి అయితే మేమైతే రెడీ అయితే పోతున్నాము. అమ్మ వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు అని చెప్పేసి అయితే అమ్మవారి ఇంటికి అయితే వెళ్తున్నాము. అమ్మవారి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మవారు కూడా రెడీ అయితే బయటికి అయితే వచ్చారు. అమ్మవారు అయితే కార్ దగ్గర అయితే కార్కి డిష్ తీసి కొబ్బరికాయ అయితే కొడుతున్నారండి. ఎక్కడికి వెళ్ళినా మాత్రం కొబ్బరికాయ అయితే కొట్టుకుంటారు కదా, అదేవిధంగా కొబ్బరికాయ అయితే కొట్టి కార్ అయితే స్టార్ట్ చేసుకొని అయితే వెళ్తున్నామండి. మీ ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు అయితే టైం అయితే 3 అయిందండి. 3కి అయితే బయలుదేరాము. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా మమ్మీ అయితే మాతో రాదండి. ఈసారి విజయవాడ వెళ్తుంటే మా మమ్మీ మాతో వచ్చేసరికి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా మమ్మీని తీసుకెళ్ళడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. అలా మా పిల్లలు అయితే ఇంకా నిద్రపోవడం లేదు. మా వారైతే పిల్లలు అయితే పడుకోబెడుతున్నాడు. అంతలోనే పడుకొని లేచేసరికి అయితే తెల్లవారిపోయిందండి. తెల్లవారేసరికి మా వాళ్ళు అయితే ఇంకేం లేవలేదనమాట. 5:30 అలా అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో దిగిపోతామని చెప్పేసి వెదర్ చాలా బాగుందని చెప్పేసి అయితే నేనైతే చూస్తూ అలానే ఉండిపోయానండి. నేను ఇప్పటివరకు విజయవాడ ఎప్పుడు రాలేదు కాబట్టి నాకైతే కొత్తగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇక్కడ వెహికల్స్ కానీ రోడ్డు మాత్రం చాలా బాగుంది. విజయవాడ రోడ్డుకి అయితే వచ్చామండి. ఇప్పుడు విజయవాడ టెంపుల్కి వెళ్ళే రోడ్డుకి అయితే వచ్చేసాము. మేము మా పిన్ని వాళ్ళు, మా బాబాయి పిల్లలు, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ మేమందరం కలిసి అయితే వెళ్తున్నాము. కార్ అయితే బయట బుక్ చేసుకున్నాము. మా బాబాయ్ నేనైతే వస్తానులే అని చెప్పేసి డ్రైవర్ని అయితే ఏం తీసుకెళ్ళలేదండి. మా బాబాయే వచ్చాడు. ఇక్కడ మాత్రం ఇల్లులు చూస్తే మాత్రం పైన గుట్టలపై నుంచి అయితే కట్టుకున్నారండి. చాలా భలే విచిత్రంగా ఉన్నాయి. కింద పడుతున్నట్టే అనిపిస్తున్నాయి ఇల్లులు, కానీ గుట్టల మీద అయితే ఉన్నాయి. నాకైతే భలే అనిపించిందండి. ఇలా వెళ్తుంటే కూడా అసలుకి చూడండి ఎలా ఉన్నాయో, గుట్టల మీద చెట్లు ఇలా పడుతున్నట్టే అనిపిస్తున్నాయి. చాలా బాగుంది. అంతలోనే ముచ్చట పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అమ్మవారి భవానీ మాత అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు అమ్మవారి గుడి చూడగానే మాకైతే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అసలు మేము రియల్గానే వచ్చామా కళలోనే ఉన్నామా అనుకున్నాం. అసలుకి అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్తో వచ్చాం కాబట్టి మేమైతే నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. కార్ తీసుకొచ్చి అయితే ఒక పార్కింగ్ ప్లేస్లో అయితే పెట్టి మేమైతే కార్ నుంచి బట్టలు అయితే తీసుకొని బ్యాగ్లు అయితే వేసుకొని స్నానానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ వెహికల్స్ చూడండి, గుట్టపైకి వెళ్ళే బస్ అనమాట అది. ఆ బస్సులో ఎక్కితే గుట్టపైకి అయితే తీసుకెళ్తారనమాట. నది దగ్గరికి అయితే వెళ్తున్నాము స్నానం చేయడానికి అని చెప్పేసి అయితే. నది అయితే చాలా పెద్దగా ఉందండి. అసలు చూస్తే నాకైతే చాలా అనిపించిందండి. అక్కడికి లోపలికి వెళ్ళేటప్పుడు అంటే లోపలికి స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు కుంకుమ పసుపు పువ్వులు అంటే తీసుకెళ్ళి అందులో కలిపి అందులో 3 సార్లు మునిగితే మంచి జరుగుతుందని చెప్పేసి అక్కడైతే అమ్ముతున్నారండి. అదేవిధంగా మేమైతే కొనుక్కొని అందరం అయితే లోపలికి వెళ్ళేటప్పుడు అయితే అవైతే తీసుకొని వెళ్ళాము. మా పిల్లలు అయితే అసలు మామూలు సంతోషంగా లేరండి. నీళ్ళతో ఆడుకోవడం అంటే ఏ పిల్లలు ఊరుకుంటారు చెప్పండి. మా పిల్లలు అయితే ఇంకా మరీ, మా మమ్మీ అయితే ఇంకా వాళ్ళని బాగా గారాబం చేయడం వల్ల వాళ్ళైతే ఇంకా అసలు ఆ వాటర్లో నుంచి అయితే అసలు బయటికి రావట్లేడు మా వాడైతే. మా మమ్మీ కూడా వానికి తగ్గట్టుందండి. మా పాప ఏమో కొంచెం భయపడిందండి. తర్వాత మేమందరం కూడా స్నానం చేసి బట్టలు అయితే కట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చామండి. ఫోన్లు అయితే ఎల్లో చేయట్లేరు అనమాట దర్శనానికి వెళ్ళేటప్పుడు. అందుకే ఫోన్లు అయితే ఏం తీసుకెళ్ళలేదు. దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాతకి అయితే వీడియోలు అయితే తీసుకున్నామండి.
దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాతకి కారులో ఎక్కి కూర్చున్న తర్వాతకి మళ్ళీ ఎక్కడికి వెళ్దామని అనుకుంటే బీచ్ ఉంటుంది కదండి, బాపట్ల బీచ్, చీరాల బీచ్ అక్కడే ఉంటాయి కదా. అలా వెళ్దామని చెప్పేసి ఇంత దూరం వచ్చాము కదా, ఏమన్నా చూస్తే బాగుంటుందని చెప్పేసి వెళ్దామని అనుకున్నాము. సగం దూరం వెళ్ళేసరికి అయితే 11:30 అలా అవుతుందండి టైము. ఒక దగ్గర అయితే పులిహోర చేసుకోబోయింది ఉంటే అక్కడైతే ఒక చెట్టు కింద అయితే కూర్చొని అందరం అయితే హ్యాండ్ వాష్ చేసుకొని అయితే పులిహోర అయితే కొంచెం కడుపులో వేసుకున్నామండి. తిన్న తర్వాత వారైతే చీరాల బీచ్కో బాపట్ల బీచ్కో తీసుకెళ్తాడని మేము అనుకున్నామండి. కానీ వేరే బీచ్కి అయితే తీసుకెళ్ళాడు. అక్కడికైతే దూరం అవుతుంది, లాంగ్ డిస్టెన్స్ ఉందని చెప్పేసి అయితే హంసల దీవి బీచ్కి అయితే తీసుకెళ్ళాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాతకి అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. బీచ్ అంటే ఏదైనా బీచే కదండి, కాకపోతే వాటర్ మాత్రం చాలా ఉప్పు ఉన్నాయి. కానీ మేము పిల్లలం అందరం కలిసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా 5th వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇంత బాగా జరుగుతుందని అసలు మేము అనుకోలేదు. ఇంత ఎంజాయ్ చేస్తాం ఇట్లా బీచ్లో అని చెప్పేసి. మా వారు కూడా చాలా ఎంజాయ్ చేశారండి వాటర్తో మాత్రం బీచ్లో. మా పిల్లలు కానీ మేము కానీ అసలు చాలా అంటే చాలా, మా పిన్ని వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదనమాట. మేము కూడా ఎప్పుడు బీచ్కి అయితే వెళ్ళలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం అనమాట. మా పిన్ని వాళ్ళ పిల్లలు, మా పిన్ని వాళ్ళు అందరూ, మా బాబాయ్ అయితే బాగా భయపడ్డాడండి. లోపలికి రమ్మంటే అయితే రాలేదు అస్సలకి. మా పిల్లలు వస్తుంటేనే వాళ్ళని బయటకి తీసుకెళ్ళాడు. కానీ పిల్లలు అయితే ఆడుకుంటామని చెప్పేసి అయితే లోపలికి అయితే వచ్చారు. తర్వాతకి మా బాబాయ్, మా వారు అందరైతే కలిసి బీచ్లో అయితే చాలా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నారు. ఆఫ్టర్నూన్ 2కి అయితే వెళ్తే అందులో నుంచి అయితే 5:30కి అయితే అలా బయటకి అయితే వచ్చామండి. బాగా ఆకలేస్తుందని చెప్పేసి అయితే ఇక విజయవాడ దాటుండగా అయితే మధ్యలో అయితే ఫుడ్ అయితే తీసుకొని అయితే 8:30కి అలా అయితే ఫుడ్ అయితే తిన్నామండి. తిన్న తర్వాతకి నైట్ అయితే ఇంటికి అయితే వచ్చాము. ఇంటికి వచ్చేసరికి అయితే 10:30, 11 అలా అయితే అయిందండి. తర్వాతకి అయితే మా వారైతే వెళ్ళి కేక్ అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాతకి అయితే మళ్ళీ రెడీ అయ్యి మా వారు మేమందరం కలిసి అయితే బీచ్ నుంచి బయటకు వచ్చేసరికి బాగా ఒంటిని మట్టి ఉండడంతో అందరం అయితే వచ్చిన తర్వాతకి అయితే స్నానాలు అయితే చేసి రెడీ అయితే అయ్యామండి. అయిన తర్వాతకి అయితే కేక్ అయితే తీసుకొచ్చారు. కేక్ తీసుకొచ్చిన తర్వాతకి అయితే అందరం అయితే వీడియో తీయలేకపోయామండి. మార్నింగ్ నుంచి అయితే అలసిపోయాం కదా, అలా అయితే ఫొటోస్ అయితే దింపింది మా చెల్లి. వీడియో తీయమంటే అయితే వీడియో అయితే తీయలేదు, ఫొటోస్ దింపింది. మీ ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. షేర్ చేసుకుంటూ అలా మా 5th వెడ్డింగ్ యానివర్సరీ బీచ్ విజయవాడ మాది మొత్తం ఈ ఇయర్ అయితే ఇలా జరిగిందండి. అన్ఎక్స్పెక్టెడ్గా మన లైఫ్లో ఏవైనా ఇలానే జరుగుతాయండి. నా వీడియో ఎలా అనిపించిందో చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్